నమస్తే అండి. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ ఎట్లా ఉంది? వాడు వేస్ట్ ఎందుకని? వేస్ట్ ఫెలో అంటున్నా. జగన్ ఏం పడదు నాకు. అంటే జగన్ కి ఉన్నప్పుడు 9 పథకాలు నవరత్నాలను ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారు అని అన్నారు కదా, మరి నిజంగా ప్రజల సోమరిపోతులను చేశారా? కరోనా టైంలో జగన్ వచ్చినప్పుడు పరిపాలన ఎలా ఉందంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు. ఇంత బూతులు తిరుగుతా డైరెక్ట్ కనిపిస్తా కూడా నేను అలాగే అంటాను. ఎందుకని అసలు చంద్రబాబు నాయుడు విజనరీ పర్సన్, విజనరీ ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ అన్ని పథకాలు చేస్తాడు అని అంటారు. వీళ్ళు పందిలు కుప్పలు 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 వస్తాయి ఎరుగులక. వాడు సింహం 4 లక్షల సింగల్. అంటే ఈయన వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కానీ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తున్నాడు కదా. ఒక చిన్న మాట, వీడు ఎన్నేళ్ళు ఎన్టీఆర్ పోయిన తర్వాత ఎన్ని పరిపాలన చేసిండు కదా, ఎప్పుడైనా ఇలాంటి చేయవచ్చు కదా. మన హైదరాబాద్ చూసిన తర్వాత పెట్టి ముందు ఏం చేసిండు, పిలిచినప్పుడు వాడు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చిండు, ఇప్పుడు ఎంత ఇస్తాడు. ఒకరిని చూసి చేయకూడదు, మనస్ఫూర్తిగా నీ సొంత డబ్బు ఏమైనా పెడతారా, బాడకుండా కొడక అని చెప్పి అడగాలి. అంటే వాలంటీర్ల సిస్టమ్ అనేది ఎలా ఉంది? ఏమా వాలంటీర్ల సిస్టమ్ అనేది అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు లేదు కదా. ఆయన పెట్టినప్పుడు మంచిగా ఉంటాయి బియ్యం కానీ. ఇప్పుడు లేనిపోయిన చోట్ల మట్టి రోడ్డు ఉన్న కాడి కూడా జగన్ ప్రభుత్వంలో ఏటు జట్టు అన్ని నడిచింది. ఈ నా కొడుకు వచ్చిన తర్వాత అన్ని బంద్ చేసిండు. ఇప్పుడు ఇంకొకటి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని చెప్పి అన్నారు కదా. అది ఊరిలో అన్న డూపులు చెప్తుంటు కదా, వాళ్ళే కూడా చెప్తుంటు కదా. మేము పరిపాలన ఎన్నో చెప్తాం కానీ నెరవేర్చడం మన్ని అబద్ధాలుగా పుట్టినాం. మేము బతికేది మా కోసం కానీ మీకోసం కాదు. మా గజన నిండాలి, మీ గజన కాదు. నువ్వు పస్తుంటే చచ్చిపో. దాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని అన్నదాపం మీద ఒక 500 నోటు పెట్టి అన్నదాపం మేము పైసలు ఇచ్చినామని చెప్పి అంటాడు.